హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. చాలామందికి ఇవి తెలిసే ఉంటాయి. మీ ఊర్లో ఏమంటారో తెలీదు. మా సైడ్ అయితే బుడంకాయలు అంటారనమాట. ఇవి వచ్చేసి బయట డబ్బా రూ. 40 అని చెప్పేశారు. నేనైతే ఒక 3 డబ్బాలు అయితే తీసుకొచ్చేసాను. దాంట్లోకి వచ్చేసి ఒక రూ. 100 పెరుగు అయితే తీసుకున్నానమాట. కొంచెం పుల్ల పెరుగు ఒక రూ. 50, పాలు ఒక రూ. 50 తీసుకొని అయితే ఇంకా అన్నీ కట్ చేసి ఉప్పు వేసి అయితే ఊరబెట్టేస్తానమాట. ఫైనల్లీ అందరికీ తెలిసే ఉంటాయి పల్లెల్లో ఉండే వాళ్ళకి. ఇప్పుడు టౌన్లో ఉండే వాళ్ళకి కూడా ఐడియా ఉంటాయండి. చాలా బాగుంటాయి. సేమ్ మనం మజ్జిమిరపకాయలు ఎలా ఊరేస్తామో ఫైనల్లీ టోటల్ అంతా అలానే. ఇంకా నేను ప్రాసెస్ అంతా అయిపోయింది. గ్యాస్ బర్నర్స్ అయితే క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఒక న్యూ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. అదేంటనేది సక్సెస్ అయితే నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియోలో మీకు మళ్ళీ చూపిస్తానమాట. చూడండి ఒక బర్నర్ ఎలా బ్లాక్ అయిపోయిందో. ఇది ఎందుకు ఇలా అయిందనేది కూడా నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఓన్లీ ఇది ఒక్కటేనండి ఫైనల్లీ ఇలా అయిందనమాట. ఈ ప్రాసెస్ ఎంతమందికి తెలుసో తెలీదో కానీ నేనైతే ఒక యూట్యూబ్ షార్ట్లోనే చూసి నేను కూడా ట్రై చేశాను అనమాట. అయితే వర్క్ అవ్వలేదు. ఎందుకులే అని చెప్పేసి ఇంకా మీకు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. ఫస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టి ఇట్లా రివర్స్లో బర్నర్ పెట్టమని చెప్పారండి. అలానే పెట్టేస్తాను. ఫైనల్లీ కొన్ని వేడి వాటర్ అయితే వేయమన్నారు. అలానే వేసాను. పైన వచ్చేసి ఈనో వేస్తే ఫుల్ వైట్ వచ్చేస్తుందని చెప్పేశారనమాట. అన్ని ఫేక్ వీడియోసే. ఇంకెందుకులే చేసేది ఏముందని చెప్పేసి అలా అయితే ట్రై చేసి వదిలేసాను అనమాట. ఫైనల్లీ నా ప్రాసెస్లో నేనైతే స్టార్ట్ చేసేసాను. ఇలా ఎవరు చెప్తే వాళ్ళ వీడియోస్ అలా ట్రై చేయకూడదని అర్థం చేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ వచ్చేసి అయితే చాలా కూల్ వాటర్లో అయితే అలా ఫేస్ పెట్టేసాను. సెలబ్రిటీస్ చేస్తుంటారు కదా అలా. ఇంకా ఫైనల్లీ వచ్చేసి ఈవినింగ్ టైంలో అలా కాసేపు కూర్చొని టీ అయితే తాగుతున్నాను. అలాగే ఒక అంజూర్ పండు అయితే తీసుకొని తినేసానండి. ఇంకా చెప్పాను కదా బుడంకాయల ప్రాసెస్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.